బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కవిత సస్పెన్షన్ పై బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ కు నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కవిత కొత్త పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అంద సత్యం గారు. సత్యం గారు నమస్కారం అండి. నమస్తే అండి. సత్యం గారు, కవిత కొత్త పార్టీ నిర్ణయం ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? కవితకు కలిసి వచ్చిన రాకపోయినా కొత్త పార్టీ పెట్టడం, జాగృతి పేరు మీద కొంత క్యాడర్ చేల్చడం, తర్వాత ముందు ముందు ఇంకా హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళ మీద, సంతోష్ రావు ఇలాంటి వాళ్ళ మీద ఇంకా అగ్రెసివ్ గా అటాక్ చేసే అవకాశం ఉంది. వాళ్ళ అంతర్గత విషయాలు కూడా బయట పెట్టేటువంటి అవకాశం ఉంది. పార్టీలో ఉన్నప్పుడే చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చాక విమర్శలకు పదును పెంచే అవకాశం ఉందంటారు. ఖచ్చితంగా ఇవాళ కవితను బహిష్కరించడం వల్ల బీఆర్ఎస్ పార్టీ క్రెడిబిలిటీ ఏం పెరగదు. ఎందుకు పెరగదంటే కవిత లిక్కర్ స్కామ్ లో అక్యూజ్ అయిన నాడే సస్పెండ్ చేస్తే అవినీతికి దూరంగా ఉంటుంది బీఆర్ఎస్ అని చెప్పేసి అనుకునేవాళ్ళు. కానీ ఇవాళ అట్లా కాదు. కాళేశ్వరంలో అసలు నిందితులు, అసలు మొత్తం గాజేసింది హరీష్ రావు, సంతోష్ రావు అనే ఆరోపణలు చేసిన తర్వాత నేను అవినీతికి వ్యతిరేకంగా పోట్లాడితే నన్ను బహిష్కరించండి అని చెప్పేసి కవిత కౌంటర్ స్టేట్మెంట్లు ఇస్తుంది రేపటి నుంచి. కాబట్టి అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడితే బహిష్కరించడం ఏంటి అనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది. కాబట్టి కవిత అవినీతికి పాల్పడింది అన్నప్పుడు సస్పెండ్ చేస్తే క్రెడిబిలిటీ పెరుగుద్ది. కానీ మీరే అవినీతికి పాల్పడరని ఆరోపణలు చేసినప్పుడు బహిష్కరిస్తే బీఆర్ఎస్ కు పెద్దగా క్రెడిబిలిటీ పెరిగే అంశం లేదు. తర్వాత మరొక అంశం ఏంటంటే కుటుంబ సభ్యురాలు, తర్వాత టాప్ 5 లో ఉన్నటువంటి లీడర్ కవిత కూడా, మిగతా ఇప్పుడు చెప్పుకున్నట్టు నలుగురితో పాటు కవిత కూడా టాప్ లీడర్షిప్ లో ఉన్నటువంటి వ్యక్తి గత 10 ఏళ్లుగా. కాబట్టి అటువంటి కుటుంబ సభ్యురాలు టాప్ 5 లో ఉన్నటువంటి లీడరే మిగతా వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు. అది కేసీఆర్ కూడా మరకట్టిందన్న తర్వాత కాళేశ్వరం అవినీతిలు జరిగింది అని మరొకసారి కన్ఫర్మ్ అయిందని ప్రతిపక్షాలు అనటానికి మంచి స్కోప్ దొరుకుద్ది. ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఏసీ క్వాలిటీ మెయింటైన్ చేయాలన్నది, అట్లాగే మన ఘోష్ కమిషన్ అదే అన్నది, ఇప్పుడు కవిత కూడా అదే అనటంతో ఇది చాలు ప్రజలకు సాక్ష్యం అని చెప్పేసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందు వేముల వీరేశం కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎప్పటికైనా కవిత అన్న తర్వాత అయినా కన్ఫర్మ్ అయింది, సిబిఐ తేల్చక ముందే కవిత తేల్చిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వేముల వీరేశం. కాబట్టి దీన్ని చూస్తూ ఉంటే ఇది బీఆర్ఎస్ కి నష్టం తప్ప కవితకు వచ్చే నష్టం ఏం లేదు. తర్వాత వేరే పార్టీ పెడితే అది అధికారంలోకి వచ్చే అవకాశం లేకుండా ఏదో తన దగ్గర వాళ్ళని కొన్ని నియోజకవర్గాల్లో ప్రాపకం సంపాదించి ఇంకో పార్టీతో పొత్తనో లేకపోతే ఇంకోటో, అది కేవలం ఆల్టర్నేటివ్ గా బీఆర్ఎస్ కి ఆల్టర్నేటివ్ గా తయారైంది లేదా మిగతా పార్టీలకు ఆల్టర్నేటివ్ తయారవుతుందని చెప్పలేం. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. కానీ ఎందుకంటే ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీలు పెడితే ఏదో ఒక ఇష్యూ మీద పెట్టాలి. ఎన్టీ రామారావు పెట్టినప్పుడు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని జనంలో పోయిండు, సక్సెస్ అయ్యిండు. కేసీఆర్ పెట్టినప్పుడు తెలంగాణ అన్నాడు, సక్సెస్ అయ్యిండు. ఇప్పుడు ఇప్పుడు కవిత ఏ ఇష్యూ మీద పెడుతుంది? కాబట్టి కుటుంబ అవినీతి అంటే మీ కుటుంబం మీద పోట్లాడుకో అంటారు. ఏదేమైనా సర్వైవల్ కష్టం, కానీ బీఆర్ఎస్ డ్యామేజ్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. అయితే నిన్న మొన్నటి వరకు కూడా ఒకవేళ కవిత ఈ ఇష్యూస్ మొదలైనప్పటి నుంచి బీఆర్ఎస్ పైన ఎప్పుడైతే వ్యాఖ్యలు అయితే చేయడం మొదలు పెట్టిందో కవిత కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది, అందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా చర్చలు అయితే జరిగాయి. కానీ ఇప్పుడు అనూహ్యంగా కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది కవితను కూడా ఈ వార్తలు అయితే వింటున్నాం. ఏ విధంగా చూడాలి? కవిత కాంగ్రెస్ పార్టీలో చేరితే తన సర్వైవలే పోతుంది, తన ఎగ్జిస్టెన్సే పోతుంది. ఎందుకంటే కవిత కాంగ్రెస్ లో చేరినాక మహాసముద్రంలో ఇప్పుడు విజయశాంతి లాంటి గ్లామర్ ఉన్నటువంటి పాత్రకే సరైన పాత్ర దొరకట్లేదు. ఒక మహా అయితే ఎమ్మెల్సీ అయింది. కాబట్టి కవితకు ఆ మాత్రం కూడా పాత్ర దొరుకుతుందన్న నమ్మకం లేదు. అందుకని తక్షణమే కాంగ్రెస్ లో చేరుతుంది నేను అనుకోవట్లేదు. కాంగ్రెస్ కూడా వెంటనే చేర్చుకోరు, లేదా బీజేపీ అయినా వెంటనే చేర్చుకోరు. ఏ పార్టీ కూడా మాక్సిమం రానున్న రెండేళ్లలో బీఆర్ఎస్ ని లేదా హరీష్ రావుని, కేటీఆర్ ని ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసినాక అప్పుడు ఆలోచిస్తారు. కాబట్టి ఆ మేరకు కవిత ఇంకో 1.5 సంవత్సరాల పాటు మిగతా పార్టీలకు దూరంగా ఉండే అవకాశమే ఉంది. మిగతా పార్టీలో చేరితే
తన వాయిస్ తగ్గిపోతే తనకున్న ఇంపార్టెన్స్ కూడా పోద్ది. కాబట్టి ఇట్లనే ఒక కొత్త పార్టీ ఫ్లోట్ చేసి ఖచ్చితంగా రోజు ఒక నిజమైనటువంటి విషయాలు బయటకు తీసుకొస్తే వాస్తవానికి అది ఇంకా బీఆర్ఎస్ వీక్ కావడానికి ఉపయోగపడుతుంది. రేపు సిబిఐ కూడా యాక్షన్ లో దిగింది అనుకోండి, ఇంకా ఆ ప్రెజర్ లో కవిత ప్రెజర్ కూడా తోడైతే బీఆర్ఎస్ నుంచి కొంతమంది బయటికి కూడా పోవచ్చు. అందుకని వీటన్నిటికి కూడా ఒక వెపన్ గా కవిత ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. అయితే సత్యం గారు, ఈ కాళేశ్వరం నివేదిక పైన అనుమానాలను, ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడానికి బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఒక వైపున ఆలోచన చేస్తుంటే, కాళేశ్వరం అవినీతి పైన కవితలు విమర్శలు అంటూ కవిత చేస్తున్న విమర్శలు కాంగ్రెస్ కి కలిసి వచ్చే అంశమా? ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరగలేదంటే ఎవరు నమ్మే స్థితిలో లేరండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కాళేశ్వరం కాదు, అసలు కన్స్ట్రక్షన్ యాక్టివిటీలనే ఒక 30% కరప్షన్ నడుస్తుంది అనేది అందరికీ తెలుసు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడానికి ఒక కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకుంటూ 40% కమిషన్ అంటుదని చేస్తే కాంట్రాక్టర్ల సంఘం ఇచ్చిన స్టేట్మెంట్ తోటి బీజేపీ ఓడిపోయింది అక్కడ కర్ణాటకలో. కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ లో అవినీతి లేదనేది లేదు. కాబట్టి కాళేశ్వరంగా ఉంటుంది. ఎంత ఉంది, అవి ఎవరి దారిని పట్టినాయి, తర్వాత 84,000 కోట్లు ఈ వివిధ ఏజెన్సీల ద్వారా తెచ్చినట్టు అప్పులలో 11.5% ఎట్లా తెచ్చారు, తర్వాత దీంట్లో ఏమి మనీ లాండరింగ్ ఏముంది అని కనుక సిబిఐ ఈడీ మొదలు పెడితే ఒక్కొక్కటి బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పెట్టే సభలకు పెద్ద అవినీతి జరగలేదని పెట్టేటువంటి వాటికి పెద్దగా స్పందన ఉంటుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఇవాళ ఇప్పుడు మనం చూసాం, ఏది ఎన్డీఎస్సీ నివేదిక ఇచ్చినా, లేకపోతే ఇప్పుడు ఇచ్చినటువంటి పీసీ గోపికృష్ణ కమిషన్ ఇచ్చినా, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చినా పెద్దగా స్పందన లేదు. ఏదో అక్కడక్కడ కొంతమంది 10-15 మంది ధర్నా చేస్తారు. కానీ ఎప్పుడు కూడా నాయకుల్ని కాపాడుకోవాలంటే ఒక అన్యాయం మీద పోరాడినప్పుడు జనం వస్తారు నాయకుల మీదకి, నాయకులకు వెనకాల వస్తారు జనం. కానీ అవినీతి పాల్పడారంటే జనం వెనక్కిపోతారు. కాబట్టి ఇవాళ అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి జనం నుంచి స్పందన చాలా తక్కువ.